హలో ఎవ్రీవన్, ఈరోజు మనం స్కైలాబ్ గురించి తెలుసుకుందాం. స్కైలాబ్ అనే 3 అక్షరాల పదాన్ని ఎప్పుడైనా విన్నారా మీరు? ఈరోజు దాని గురించి పూర్తిగా మీకు వివరిస్తాను. దాని గురించి చూద్దాం. స్కైలాబ్ అనేది అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ. అంటే నాసా ప్రయోగించిన మొట్టమొదటి అంతరిక్ష కేంద్రం. దీనిని 1973 మే 14న అంతరిక్షంలోకి పంపించారు. ఈ స్కైలాబ్ అనే 3 అక్షరాల పదాన్ని మీ కుటుంబంలో ఎవరినైనా అడగండి ఒకసారి. మీ గ్రాండ్ పేరెంట్స్ని కావచ్చు, పేరెంట్స్ని కావచ్చు, వాళ్ళు ఏం చెప్తారో మీరు వినండి. ఆసక్తికరంగా ఉంటుంది చాలా. దాని గురించి నేను ఇప్పుడైతే వివరిస్తాను. ఆఫ్టర్ దట్ మీరు మీ ఇంట్లో వాళ్ళు ఏమని చెప్పారనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అమెరికా మొట్టమొదటి స్పేస్ స్టేషన్ ఇది. అంతరిక్ష సాంకేతికతతో అప్పట్లో అమెరికా, రష్యాల మధ్య తీవ్ర పోటీ ఉండేది. అందులో భాగంగానే అమెరికా ఏం చేసిందంటే తన సొంత టెక్నాలజీని వాడి ఈ అంతరిక్ష కేంద్రాన్ని నాసా అనే ద్వారా ఏర్పాటు చేసుకుంది. నాసా ద్వారా ఏర్పాటు చేసి దాన్ని అంతరిక్షంలోకి పంపించి అక్కడ ప్రయోగాల కోసం రెడీ చేసుకుంది. రష్యాకి, అమెరికాకి చాలా పోటీ ఉండేది అప్పట్లో. ఇప్పుడు కూడా ఉందనుకోండి. దాని లక్ష్యం ఏంటి అంటే సూర్యుడిపై లోతైన అధ్యయనాలు చేయడానికి, సౌర తుఫానుల గురించి తెలుసుకోవడానికి, మరియు తక్కువ గురుత్వాకర్షణ శక్తిలో మానవులు ఎలా నివసించగలరో పరిశోధించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో మొత్తం 3 వ్యోమగాముల చొప్పున 3 వేరు బృందాలు 24 వారాలు, దాదాపుగా 24 వారాల పాటు పరిశోధనలు సాగించారు అంతరిక్షంలో. ఇది 5 సంవత్సరాల పాటు అంతరిక్షంలో సేవలు అందించింది. అయితే 5 years తర్వాత ఏమైందంటే దీని సాంకేతిక లోపంతో అక్కడి నుండి అది పడిపోతుంది అనే వార్తలు చాలా ఎక్కువగా వచ్చాయి. అది క్రమంగా ఏమైందంటే 5 సంవత్సరాల పాటు అంతరిక్షంలో సేవలు అందించిన ఈ కేంద్రం క్రమంగా తన కక్షను కోల్పోతూ భూమి వైపుగా రావడం ప్రారంభించింది. చివరి బృందం ఎప్పుడు వెళ్ళింది అంటే 1974 ఫిబ్రవరి 8న తిరిగి వచ్చేసింది. ఇంకా మళ్ళీ లాస్ట్ షిఫ్ట్ వాళ్ళు అసలు వెళ్ళనే లేదు. అంతరిక్షంలోకి లాంచ్ చేసే సమయంలోనే ఒక చిన్న అంతరిక్ష శకలం అనేది దీన్ని ఢీ కొట్టడం వల్ల ఆ స్కైలాబ్ సోలార్ ప్యానెల్స్ దెబ్బతిన్నాయి. ఆ సోలార్ ప్యానెల్స్ అనేవి దెబ్బతినడం వల్ల దీనికి ఆ సాంకేతిక లోపం అనేది ఏర్పడింది. అప్పుడు ఏం చెప్పిందంటే ఈ నాసా అనేది ఈ 70 టన్నులకు పైగా బరువున్న ఈ భారీ ఈ స్కైలాబ్ అనేది జనావాసాలపై పడబోతోంది అని చెప్పేసి న్యూస్ స్ప్రెడ్ చేసింది. ఒక్క క్లిప్ వదిలింది. అప్పుడు ఒకసారి అది ఒక చోట ఎక్కడైనా పడిపోతే 1,00,000 మందికి పైగా మరణించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి న్యూస్ స్ప్రెడ్ చేసింది. ఈ ప్రపంచం మొత్తం దీని మీదే డిస్కషన్. ఇంకా అట్లాంటి పరిస్థితుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని గురించి చాలా వింతలే జరిగినాయి. అసలు అది ఏందనేది కూడా పూర్తిగా తెలియదు చాలా మందికి. జనాన్ని తీవ్ర భయాందోళనకు గురి చేసిన ఉపద్రవాల జాబితాలో దాన్ని రూపొందిస్తే మొదటి ప్లేస్లో ఉంటుంది ఈ స్కైలాబ్ అనేది. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఈ స్కైలాబ్ భయంకరంగా అందరూ వింత చేష్టలన్నీ చేసినారు. అది ఎప్పుడంటే 1979 జూలై 11, 12 ప్రాంతాల్లో ఇది భూమికి తాకుతుందని తెలియడంతో అది ఎక్కడ తమ తలలపై పడుతుందో అని తెలుగు ప్రజలు వణికిపోయారు. ఈ భయంతో ప్రజలు వింత పనులన్నీ చేశారు. అందరూ ఇళ్ళకి తాళాలు వేసుకొని వాళ్ళ బంధువుల ఇంటికి పోయే వాళ్ళు కొంతమంది, అయితే గుడులలో ప్రత్యేక పూజలు చేసేవాళ్ళు కొంతమంది. మనం ఇంకా ఎక్కువ రోజులు బతకమని చెప్పేసి అందరూ కోళ్ళని, మేకల్ని కోసుకొని తినేవాళ్ళు. వాళ్ళ కొందరైతే ఆస్తులు అమ్ముకొని తక్కువ ధరలకి అమ్మేసుకొని ఉన్న జీవితాన్ని మనం ఎంజాయ్ చేయాలని చెప్పేసి అమ్మేసిన వాళ్ళు కొంతమంది. ఇలా చాలా వింతలే జరిగినాయి మన తెలుగు రాష్ట్రాల్లో. మీకు కూడా తెలిసే ఉంటుంది. మీ ఇంట్లో పేరెంట్స్ని అడిగితే ఏదో ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్తారు. స్కైలాబ్ తెలుగు ప్రజలకు 3 వారాలు
భయపెట్టిన అంశం. ఈ భయంతో ప్రజలు వింత వింత పనులన్నీ చేసేశారు. 1979 జూన్లో ఈ స్కైలాబ్ అనేది దాదాపు 3 వారాల పాటు అందరినీ కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఆఫ్టర్ 3 వీక్స్ తర్వాత 1979 జూలై 11న ఈ స్కైలాబ్ అనేది సూర్యునిలో జరిగిన మార్పుల వల్ల భూ వాతావరణం పైభాగం అనుకున్న దానికన్నా విస్తరించి పైకి లేచింది. ఫలితంగా అనుకున్న దానికన్నా ముందుగానే జూలై 1979లో ఇది భూ వాతావరణంలో ప్రవేశించింది. అయితే విచ్ఛిన్నమైపోయింది. ఈ సమయంలో ఈ విడుదలైన వ్యర్థాలు ప్రాణ ఆస్తి నష్టం కలిగించకుండా ఏం చేశాయంటే అది దక్షిణ హిందూ మహాసముద్రంలో పడిపోయాయి కొంత భాగం. ఇంకా దీనిలో ఇంకొంత భాగం జనాభా తక్కువగా ఉండే పశ్చిమ ఆస్ట్రేలియాలో వర్షంలా కురిశాయి. అలా భారత్కు ప్రమాదం అనేది తప్పింది. ఈ విషయం తెలుసుకున్న అందరూ ఊపిరి పీల్చుకొని ఆపేసిన పనులన్నీ మళ్ళీ మొదలుపెట్టారు. ఈ విధంగా ఈ స్కైలాబ్ అనేది ప్రజల్ని వణికించిన విషయం. అప్పట్లో అంత సాంకేతికత లేకపోవడంతో ప్రజలకు ఇది ఏందో కూడా తెలియదు. ఒక్క రేడియో ద్వారా మాత్రమే న్యూస్ వచ్చేది. ఈ న్యూస్ సగం తెలుసుకొని అందరూ ఎవరికి తోచిన మాటలు వాళ్ళు మాట్లాడేసి చాలా భయాందోళనకు గురయ్యారు. మీకు కూడా దాని గురించి స్కైలాబ్ గురించి మీ ఇంట్లో వాళ్ళు ఏదైనా విషయం చెప్తే నాకు కామెంట్ చేయండి. స్కైలాబ్ గురించి మీకు నచ్చింది, మీకు ఇంకా ఏమైనా ఇట్లాంటి విషయాలు కావాలి అంటే కామెంట్ చేయండి. వీటిని గురించి క్లియర్గా మనం వీడియోలో చెప్పుకుందాం. Thank you so much. Subscribe for more videos. మీకు ఏమైనా ఇట్లాంటి స్కైలాబ్ లాంటి విషయాలు ఏమైనా తెలుసుంటే నాకు చెప్పండి. థ్యాంక్ యూ. Subscribe for more videos. Thank you.